కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని కారు వెనుక నుంచి వచ్చి ఢీ కొట్టింది. దీంతో 5గురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వాళ్ళుగా గుర్తించారు. ఆళ్లగడ్డ మండలం నల్లగట్ల దగ్గర జాతీయ రహదారిపై ఈ ఘటన చోటు చేసుకుంది. హృదయ విదారకంగా ఉన్న దృశ్యాలను చూడొచ్చు. రోడ్డు పక్కన లారీ ఆగి ఉంది. హైవేపై లారీని ఆపి ఉంచడంతో వెనుక వచ్చిన స్విఫ్ట్ వేగంగా వచ్చి లారీని ఢీ కొట్టడంతో స్విఫ్ట్లో ఉన్న 5గురు అక్కడికక్కడే మరణించినట్టుగా తెలుస్తుంది. తిరుపతి నుంచి హైదరాబాద్కు వస్తూ ఉండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. మృతులంతా తెలంగాణకు చెందిన వారని పోలీసులు చెప్తున్నారు. ఆళ్లగడ్డ రూరల్ సిఐ హనుమంత్ నాయక్ కేసు గురించిన వివరాలు మాట్లాడారు. ఆగి ఉన్న లారీని వెనుక నుంచి వచ్చి దూసుకుంటూ ఆ లారీ బ్యాక్ పార్ట్లోకి వెళ్ళిపోయిన దృశ్యాలు మనం చూడవచ్చు. టైర్ వరకు కూడా వెళ్ళి తాకి మొత్తం లోపల ఉన్న వాళ్ళందరూ కూడా తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందినట్టుగా తెలుస్తోంది. రవీంద్ర, ఆయన భార్య లక్ష్మి, కుమారులు ఉదయ్, కిరణ్, కోడలు కావ్య ఈ ప్రమాదంలో మృతి చెందారు. వీళ్ళు అల్వాల్ డిస్ట్రిక్ట్ హైదరాబాద్కు చెందినవారుగా పోలీసులు గుర్తించారు. తిరుపతి నుంచి హైదరాబాద్ వస్తూ ఉండగా ఆళ్లగడ్డ మండలం నల్లగట్ల జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని వీరు ప్రయాణిస్తున్న కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో కుటుంబం అక్కడికక్కడే చనిపోవడం అందరినీ దిగ్భ్రాంతి విషాదానికి గురి చేస్తోంది. ఈ ఘటనపై సిఐ మాట్లాడారు. సిఐ ఏం మాట్లాడారు చూద్దాం. 2024వ తారీఖున అర్లీ మార్నింగ్ 5:15కి ఆళ్లగడ్డ రూరల్ పరిధిలోని నల్లగట్ల అని చెప్పేసి జరిగింది. నల్లగట్ల దగ్గర ఒక ఆగి ఉన్న లారీని కర్ణాటక లారీ అతను అప్పుడప్పుడే దిగి నేచర్ కాల్కని చెప్పేసి దిగినాడు. ఈ లోపల కడప సైడ్ నుంచి ఒక మారుతి స్విఫ్ట్ కారు వచ్చి ఆ డ్రైవరు లారీని గుద్దడం జరిగింది. దాంట్లో ఆన్ ది స్పాట్ 5 మంది చనిపోవడం జరిగింది. దీంతో వీళ్ళు ఆరా తీస్తే మంత్రి రవీందర్ అని చెప్పేసి ఆల్వాల్ డిస్ట్రిక్ట్ హైదరాబాద్ సిటీ, వీళ్ళ 2 కొడుకులు ఉదయ్, కిరణ్, అదేవిధంగా వీళ్ళ కోడలు కావ్య, తర్వాత వాళ్ళ భార్య లక్ష్మి అని చెప్పేసి వీళ్ళ 5 మంది కూడా ఆన్ ది స్పాట్ చనిపోవడం జరిగింది. వాళ్ళ బంధువులకు కూడా తెలియజేయడం జరిగింది. బాడీ షిఫ్ట్ చేస్తున్నాము. వాళ్ళ బంధువులు కూడా వస్తున్నారు. వస్తే కంప్లైంట్ తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు. వీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారు సార్? వీళ్ళు తిరుమల నుంచి వస్తున్నారు. తిరుమల వెళ్ళి రిటర్న్ బ్యాక్లో 3 తిరుమల దర్శనానికి వెళ్ళి తిరిగి వస్తూ ఉండగా ఒక కుటుంబం ఇలా ప్రమాదంలో మృతి చెందడం అందరినీ కంటతడి పెట్టిస్తోంది. ఈ ప్రమాదం గురించి మరింత సమాచారం మా ప్రతినిధి హుసేన్ అందిస్తారు. హుసేన్, సిఐ చెప్తున్నారు లారీని అక్కడ ఆపి నేచర్ కాల్కి వెళ్ళిన సమయంలో వెనుక నుంచి వచ్చిన కారు ఢీకొట్టడం కారణంగా 5గురు చనిపోయారని, కుటుంబానికి చెందిన 5గురు ఇలా మృత్యువాత పడడం చాలా విషాదకరమైనటువంటి ఘటన. ఏంటి ఇప్పుడు ప్రమాదం జరిగిన ప్రదేశంలో ఉన్న పరిస్థితి ఏంటి? అసలు ఆ ప్రమాదం ఎలా జరిగింది? రోహిత్, కర్నూలు జిల్లా ఆర్లగడ్డ దగ్గర ఉన్నటువంటి నల్లగట్ట వద్ద జాతీయ రహదారి మీద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్ళి తిరుపతి దర్శనం చేసుకుని తిరుగు ప్రయాణంలో వస్తున్నటువంటి ఒక కుటుంబానికి సంబంధించినటువంటి వీళ్ళంతా కూడా ఆల్వాల మండలం ఆల్వాల జిల్లా హైదరాబాద్ చెందినటువంటి వ్యక్తులుగా గుర్తించారు. వీళ్ళంతా తెల్లవారుజామున వచ్చేటువంటి క్రమంలో ఆగి ఉన్నటువంటి ఆ లారీని వెనుక నుంచి వచ్చి ఈ కారు ఢీకొట్టడంతో అక్కడిక్కడ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 5 మంది మృత్యువాత పడ్డారు. మొత్తం ఒకే కుటుంబానికి చెందినటువంటి వారంతా కూడా కొత్తగా పెళ్లైనటువంటి సాయి కిరణ్, కావ్యాలకి కొత్తగా పెళ్లైంది. ఈ నేపథ్యంలోనే తిరుపతి వెంకన్న దర్శనానికి వెళ్ళి అక్కడ ఆ యొక్క స్వామి యొక్క ఆశీస్సు తీసుకొని రావాలనేటువంటి నేపథ్యంలోనే వీళ్ళు తిరుపతికి వెళ్లారు. అయితే ఈ నేపథ్యంలోనే తిరుగు ప్రయాణంలో వస్తుండగా అసలు ఊహించినటువంటి ఆ ఘోరమైనటువంటి రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 5 మంది చనిపోయారు. ప్రధానంగా రవీంద్ర, లక్ష్మి వీరిద్దరు సాయి కిరణ్ సంబంధించిన తల్లిదండ్రులు, కావ్య సాయి కిరణ్ భార్య, అదేవిధంగా ఉదయ్ వీళ్ళంతా ఒకే కుటుంబానికి చెందినటువంటి వ్యక్తులు. ఉదయ్ ఆల్రెడీ ఆల్వాల్లో ఉన్నారు. ఉదయ్కి ఎలాంటి ప్రమాదం లేదు. అయితే సాయి కిరణ్ కావ్యకు సంబంధించినటువంటి వీళ్ళు ఈ ప్రమాదంలో చనిపోవడం జరిగింది. అయితే వచ్చినటువంటి ఈ ఘటనలో తిరుమల దేవస్థానానికి వెళ్ళి
వచ్చేటువంటి క్రమంలో 5 మంది కూడా ఒకే కుటుంబానికి చెందినటువంటి వాళ్ళు ఏ ఒక్కరు కూడా కనీసం క్షతగాత్రులుగా మిగిలినటువంటి పరిస్థితి లేదు. అందరూ కూడా మృత్యువాత పడ్డారు. పడ్డటువంటి ఈ సంఘటన తెలిసినటువంటి వెంటనే స్థానికంగా ఉన్నటువంటి ఆ పోలీస్ సిబ్బంది వెంటనే సహాయక చర్యలు చేపట్టినప్పటికీ కూడా ఏ ఒక్కరిని కూడా కనీసం కాపాడలేనటువంటి పరిస్థితి ఉంది. అప్పటికే 5 మంది చనిపోయినట్టు పోలీసులు గుర్తించారు. ఈ మృతదేహాలు అన్ని కూడా ఆలగడ్డ సంబంధించినటువంటి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొస్తున్నారు. అయితే వీళ్ళని మృతి చెందినటువంటి మృతదేహాలను కలెక్ట్ చేసుకోవాలంటే మాత్రం హైదరాబాద్ నుంచి వాళ్ళ బంధువర్గం రావాలి, అక్కడ సంబంధికులు రావాల్సినటువంటి వాళ్ళ హైదరాబాద్ నుంచి ఆలగడ్డకు చేరుకోవడానికి సుమారు 5:30 గంటల పైనే సమయం పట్టేలాగా కనిపిస్తుంది. అయితే ఈ ఘోరమైనటువంటి ఘటన ఉదయం తెల్లవారుజామున జరగడంతో ఊహించినటువంటి సంఘటన జరగడంతో ఆ స్థానికంగా ఉన్నటువంటి ఆ పరిసర గ్రామాల ప్రజలంగా దిగ్భ్రాంతి వ్యక్తం చేసేటువంటి పరిస్థితి కనిపిస్తున్నాయి. దీని మీద పోలీసులు సంఘటనకు సంబంధించినటువంటి అంశం మీద పూర్తిస్థాయి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రోహిత్. రైట్ హుస్సేన్, తిరుపతి నుంచి దర్శనానికి వెళ్ళి తిరిగి వస్తూ ఉండగా కర్నూలులో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఒక కుటుంబానికి చెందిన 5గురు చనిపోవడం మరింత విషాదకరమని చెప్తున్నారు. ఆళ్లగడ్డ మండలం నల్లగట్ల దగ్గర జాతీయ రహదారిపై ఘటన చోటు చేసుకుంది. మృతులంతా ఒకే కుటుంబానికి చెందినవారు. తిరుమలకు వెళ్ళి దర్శనం చేసుకుని తిరిగి వస్తుండగా కర్నూలులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని వెనుక నుంచి వచ్చిన కారు ఢీకొట్టడంతో అక్కడికక్కడే 5గురు దుర్మరణం పాలయ్యారు. మృతులంతా తెలంగాణకు చెందినవారు, ఒకే కుటుంబానికి చెందినవారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే తిరుమల వెంకన్న తిరుపతి వెంకన్న దర్శనానికి వెళ్ళి అక్కడ ఆ యొక్క స్వామి యొక్క ఆశీస్సు తీసుకొని రావాలనేటువంటి నేపథ్యంలోనే వీళ్ళు తిరుపతికి వెళ్ళారు. అయితే ఈ నేపథ్యంలోనే తిరుగు ప్రయాణంలో వస్తుండగా అసలు ఊహించినటువంటి ఆ ఘోరమైనటువంటి రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 5 మంది చనిపోయారు. ప్రధానంగా రవీంద్ర, లక్ష్మి వీరిద్దరు సాయి కిరణ్ సంబంధించిన తల్లిదండ్రులు, కావ్య సాయి కిరణ్ భార్య, అదేవిధంగా ఉదయ్, వీళ్ళంతా ఒకే కుటుంబానికి చెందినటువంటి వ్యక్తులు. ఉదయ్ ఆల్రెడీ ఆల్వాల్లో ఉన్నారు. ఉదయ్కి ఎలాంటి ప్రమాదం లేదు. అయితే సాయి కిరణ్ కావ్యకు సంబంధించినటువంటి వీళ్ళు ఈ ప్రమాదాన్ని చనిపోవడం జరిగింది. అయితే వచ్చినటువంటి ఈ ఘటనలో తిరుమల దేవస్థానానికి వెళ్ళి వచ్చేటువంటి క్రమంలో 5 మంది కూడా ఒకే కుటుంబానికి చెందినటువంటి వాళ్ళు ఏ ఒక్కరు కూడా కనీసం క్షతగాత్రులుగా మిగిలినటువంటి పరిస్థితి లేదు. అందరూ కూడా మృత్యువాత పడ్డారు. పడ్డటువంటి ఈ సంఘటన తెలిసినటువంటి వెంటనే స్థానికంగా ఉన్నటువంటి ఆ పోలీస్ సిబ్బంది వెంటనే సహాయక చర్యలు చేపట్టినప్పటికీ కూడా ఏ ఒక్కరిని కూడా కనీసం కాపాడలేనటువంటి పరిస్థితి ఉంది. అప్పటికే 5 మంది చనిపోయినట్టు పోలీసులు గుర్తించారు. ఈ మృతదేహాలు అన్ని కూడా ఆలగడ్డ సంబంధించినటువంటి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొస్తున్నారు. అయితే వీళ్ళని మృతి చెందినటువంటి మృతదేహాలను కలెక్ట్ చేసుకోవాలంటే మాత్రం హైదరాబాద్ నుంచి వాళ్ళ బంధువర్గం రావాలి, అక్కడ సంబంధికులు రావాల్సినటువంటి వాళ్ళ హైదరాబాద్ నుంచి ఆలగడ్డకు చేరుకోవడానికి సుమారు 5:30 గంటల పైనే సమయం పట్టేలాగా కనిపిస్తుంది. అయితే ఈ ఘోరమైనటువంటి ఘటన ఉదయం తెల్లవారుజామున జరగడంతో ఊహించినటువంటి సంఘటన జరగడంతో ఆ స్థానికంగా ఉన్నటువంటి ఆ పరిసర గ్రామాల ప్రజలంగా దిగ్భ్రాంతి వ్యక్తం చేసేటువంటి పరిస్థితి కనిపిస్తున్నాయి. దీని మీద పోలీసులు సంఘటనకు సంబంధించినటువంటి అంశం మీద పూర్తిస్థాయి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రోహిత్. రైట్ హుస్సేన్, తిరుపతి నుంచి దర్శనానికి వెళ్ళి తిరిగి వస్తూ ఉండగా కర్నూలులో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఒక కుటుంబానికి చెందిన 5గురు చనిపోవడం మరింత విషాదకరమని చెప్తున్నారు. ఆళ్లగడ్డ మండలం నల్లగట్ల దగ్గర జాతీయ రహదారిపై ఘటన చోటు చేసుకుంది. మృతులంతా ఒకే కుటుంబానికి చెందినవారు. తిరుమలకు వెళ్ళి దర్శనం చేసుకుని తిరిగి వస్తుండగా కర్నూలులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని వెనుక నుంచి వచ్చిన కారు ఢీకొట్టడంతో అక్కడికక్కడే 5గురు దుర్మరణం పాలయ్యారు. మృతులంతా తెలంగాణకు చెందినవారు, ఒకే కుటుంబానికి చెందినవారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు చెప్తున్నారు.